హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వైబ్స్. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటి వరకు అయితే తన కెరియర్లో 11 అంటే సినిమాలు తీశాడు. 13 సినిమాలు తీశాడు. అన్ని సూపర్ హిట్లే. ఇప్పటి వరకు కూడా ఒక కాంట్రవర్సీ ఎరగడవయ్యా ఎస్ఎస్ రాజమౌళి అయితే. బట్ ఇప్పుడు మాత్రం ఒక వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆ వీడియో చూస్తుంటే, ఆ వీడియోలో ఓ వ్యక్తి చెప్పిన మాటలో అసలు చూస్తుంటే మాత్రం రాజమౌళి ఒక దుర్మార్గుడు, నీచ నికృష్టుడు అనేలాగా ఉందన్నమాట. ఆ వీడియోలో చెప్తున్న వ్యక్తి మాటలు అలా ఉన్నాయన్నమాట. ఎలా చెప్పాలో కూడా ఈ కన్వర్జేషన్ నాకు అర్థం కావట్లేదు అనమాట. హారెట్టు లవ్ స్టోరీ అంటాడు, ఇంకేదో అంటాడు. సో మొత్తానికి ఇది నిజాలు ఎన్ని ఉన్నాయో ఈ వీడియోలో క్లియర్గా మనం తెలుసుకునేద్దాం. ఈ వీడియోలో ఈ వ్యక్తి అయితే ఒకటే చెప్తున్నాడు, భయ్య నేను రాజమౌళి చాలా ఏళ్ళ నుంచి, అంటే 34 ఏళ్ళ నుంచి 1890 అనుకుంటా, అప్పటి నుంచి 1990 నుంచి మంచి ఫ్రెండ్స్. సో ఆ ఫ్రెండ్షిప్లో మేము అలా గట్టిగా ఉండేవాళ్ళం, ఫ్రెండ్షిప్లో 34 ఏళ్ళు. బట్ ఒక్క ఆడదాని వల్ల విడిపోయాం. విడిపోయాం ఒక్క ఆడదాని వల్ల అని చెప్పాడు. ఎవర్రా ఆడదంటే రాజమౌళి భార్య. షాక్ రా అయ్యా. అసలు నాకైతే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నాకే కాదు, చాలా మందికి ఇలాగే ఉందన్నమాట ఇప్పుడు సోషల్ మీడియాలో. సో మొత్తానికి దీన్ని ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక, సో మొత్తానికి అతని స్టోరీ మొత్తం వింటూ ఉంటే ట్విస్ట్ మీద ట్విస్ట్లు. సో మొత్తానికి ఎలా ఉందంటే, ఇప్పుడు రాజమౌళి గారి భార్య అండ్ రాజమౌళి అండ్ తన ఫ్రెండ్ ఇద్దరు, రాజమౌళి తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి రాజమౌళి భార్యను లవ్ చేశారనమాట. సో రాజమౌళి ఇంకా లవ్ చేస్తున్నాడు అనేసి, సో నువ్వు వదిలేయాలి లేకపోతే కుదరదు, నువ్వు సాక్రిఫైస్ చేసి అని రాజమౌళి అన్నాడు అనమాట. అన్నాడంట, అతనే చెప్పాడు. సో మొత్తానికి ఇతను అదేలా కుదురుతుంది, సాక్రిఫైస్ ఏమి ఉండదు, పెళ్లి చేసుకుందాము, నేను కూడా పెళ్లి చేసుకుని నువ్వు కూడా పెళ్లి చేసుకో అన్నాడంట. చిచ్చి దిమ్ము తిరిగిపోయిందా ఆ విధంగానే. నాకైతే ఏంటో అసలు అది లవ్వాలో, అసలు ఇది రియాలిటీ అని నమ్మాలో ఏం అర్థం కావట్లేదు. కానీ రాజమౌళి ఏమన్నాడంట, చిచ్చి ఇదంతా అసహ్యంగా ఉంటుంది, బాగోదు, నువ్వు పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకోవడం ఏంది, బాగోదు అంటే. ఏ ట్రై కర్మ. చిచ్చి చెప్పడానికి అతనికి ఏమనిపిస్తుంది కానీ వినడానికి మాత్రం ఒక రకంగా ఉందన్నమాట. సో మొత్తానికైతే అతను చెప్తూ సో మొత్తాన్ని నేనైతే సాక్రిఫైస్ చేసా రాజమౌళి కోసం. సో ఇంత సాక్రిఫైస్, నా లైఫ్ని సాక్రిఫైస్ చేసిన నన్ను ఇప్పుడు టార్చర్ పెడుతున్నారు వాళ్ళిద్దరూ అని. ఎందుకు టార్చర్ పెడుతున్నారా అంటే ఇదే ఈ విషయాన్ని ఇప్పుడు, అప్పుడు పెద్ద స్టార్ హీరో కాదు, స్టార్ డైరెక్టర్ కాదు రాజమౌళి. సో ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. సో ఎక్కడ నా ఇవన్నీ చెప్పేస్తాడేమో ఎవరికైనా వేరే వాళ్ళకి, సో నాకు పరువు పోతుందేమో అని రాజమౌళి భయపడి ఇప్పుడు నన్ను చిత్రహింసలు చేస్తున్నారన్నమాట ఇద్దరు. సో అందుకే నేను చనిపోబోతున్నాను అని వీడియో చేశాడు. అంటే ఇప్పుడు చనిపోబోతున్నాడు అనమాట. ఇప్పుడు ఉన్నాడా లేదా ఈ వ్యక్తి తెలీదు. సో ఉంటే మాత్రం పగలగొట్టాలి, లేడనుకో ఆలోచించాలి ఖచ్చితంగా. సో ఇంకా ఏం చెప్పాలి రాజమౌళి గారి గురించి, ఇది నిజమా ఫేకా అంటే మాత్రం ఖచ్చితంగా ఇది 100% చాలా ఫేక్గా ఉంది భయ్య. వీడియో అయితే ఏదో ఒక స్టంట్ కోసం చేసినట్టు ఉందన్నమాట, పబ్లిసిటీ స్టంట్ కోసం, అంతే, ఏమీ లేదు అనిపిస్తుంది వీడియోలో. నిజాయితీ అనేది నాకు ఎక్కడ కనిపించలేదు. ఇంకోటి ఎందుకు కనిపించలేదురా అంటే, రాజమౌళి ఎప్పుడు 2003లో స్టార్ట్అప్ చూశాడు, 2010 అయిపోయింది, 2020 అయిపోయింది, ఇతను 2025లో గుర్తొచ్చింది. నాకేమనిపించింది అంటే, ఆ వీడియో చూసిన వెంటనే, అంటే ఈయనకి సమస్యలు అనేవి ఎక్కువైపోయి, సో ఇప్పుడు ఏదో విధంగా చనిపోవాలని ఫిక్స్ అయిపోయి రాజమౌళిని ఒక ఆట ఆడుకుందామని ఒక వీడియో చేసి చచ్చిపోతాడేమో అనిపిస్తుంది భయ్య. అంటే ఇప్పుడు రాజమౌళి బలైపోతాడేమో అనిపిస్తుంది. పాపం రాజమౌళి గారు. అంటే రాజమౌళి గారి ఉత్తములు యుగ పురుషులు అని చెప్పట్లేదు భయ్య, ఇప్పుడు ఎవరున్నారు లేండి యుగ పురుషులు. సో మొత్తానికి అయితే ఆయన కూడా చేసిండొచ్చేమో ఎన్నో, బట్ ఇదైతే నాకు అనిపించట్లేదు అనమాట. బట్ అతను చెప్పిన దానికి ఏదానికి పెద్దగా పొందని అనిపించలేదు. పీడిస్తున్నారు అంటే ఎప్పటి నుంచి పీడిస్తున్నారు ఈయన్ని. సో ఇతను స్టార్చర్ చేయడం మొదలు పెడితే రాజమౌళి 2003 నుంచి మొదలు పెట్టాలి, అప్పుడు స్టార్ డైరెక్టర్ అయ్యాడు కాబట్టి. సో అప్పటి నుంచి 25 ఏళ్ళు ఇలాగే కంటిన్యూ అయిపోయాడా, అదే మిస్టరీ ఇక్కడ. సో ఇది ఎంతవరకు వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో, ఇంకా ఫుల్ స్టాప్ రాజమౌళి గారు అయితే నోరు విప్పి చెప్పాల్సిందే, ఇంకా సమస్య లేదనమాట. సో మొత్తానికి మీరేమనుకున్నారు గాయస్, ఇతను ఉన్నాడా లేడా తప్పకుండా మన కాంట్రోల్ తెలియజేయండి. ఎందుకంటే నాకు కూడా పెద్ద క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చిన తర్వాత మీకు కూడా క్లారిటీ ఇస్తా. సో ఇంకెందుకు కలుస్తాం, సబ్స్క్రైబ్ చేసుకోండి, వెళ్ళండి.